నాకు 13, 14 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు నేను మా అయ్యతోటి పోయినా. మా బాపుతోటి పోతే తరిపెల్లికి గంప మోసు. తరిపెల్లికి గంప మొత్తుంటే ఒకరోజు వెంబడ పోయినా. బాపు ఎందుకే పోను 4 కిలోమీటర్న్నర, రాను 4 కిలోమీటర్న్నర, పోను 4 కిలోమీటర్న్నర, రాను 4 కిలోమీటర్న్నర నడుస్తున్నావు. నడిచి ఇంత బరువు ఎత్తుకొని 46, 47 కిలోల వజన్ ఎత్తుకొని తిరుగుతున్నావు. మరి మన కుల వృత్తి ఉన్నది కదా, మన గొర్రెలు కాసుకోవచ్చు కదా అని అన్న. కొడుక ఒకటి చెప్తున్నా నేను, కుల వృత్తి అంటే నన్ను మా తల్లి కన్నది. మా తల్లి కన్ని నా రాత కనలేదు కదా. నిన్ను కూడా నేను కన్నా. నేను గంప మొత్తున్నా, దరిపిల్లికి గంప మొత్తున్నా, మిమ్మల్ని బతికిచ్చిన. కానీ నేను కన్ని నిన్ను చదివియగలను, నీకు బుద్ధి చెప్పగలను, ఇగుర నేర్పగలను. కానీ ఇంతకు ముంచి నీ రాత యాడ నువ్వు చేసేది ఉందో, ఎన్ని రాజ్యాలు తిరిగేది ఉందో, ఎన్ని దేశాలు తిరిగేది ఉందో, లేకపోతే రాజు వాయేడుందో, బిచ్చగాడి వాయేడుందో నాకేం తెలుసురా కొడుక. నీ రాతను బట్టి నువ్వు బతకగలుగుతావు. నారు పోసినోడు నీరు పోయగలుగుతాడు అని మా బాబు చెప్పిండు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నాకు గుర్తొస్తుంది. దుబాయ్ పోయినా 7 నెలలు కష్టపడ్డా, కానీ ఇంకా అప్పుల బాధ అయినా. దుబాయ్ పోయి 25,000 రూపాయల అప్పు ఉన్నదని 1,10,000 రూపాయలు పెట్టుకొని దుబాయ్ పోయినా. అల్జబర్ కంపెనీలో దుబాయ్ పోతే 3 నెలలకే కంపెనీలోకి వెళ్ళి బయటకు వెళ్ళినా. జీతం తక్కువ, బయట ఎక్కువ ఆశపడి 3 నెలలకి వెళ్ళి జీతం తీసుకొని బయటకు పోయినా. అతిలా ఆశపడ్డాడు పైకి రాడు అన్నట్టు నేను 3 నెలల జీతం తీసుకొని బయట పోతే అప్పుడు 6 నెలలు చేసి, 3 నెలలు అటు 4 నెలలు, 7 నెలలు 8 నెలలు పనిచేసి బాకీ దేర్పకుండా 1,50,000 రూపాయలు, 20,000 రూపాయలు ఇవి, 1,20,000 అవి అప్పు, మొత్తం కలిసి 1,40,000 రూపాయలు అయింది మొత్తం టోటల్. తీసుకొని పోతే దుబాయ్ పోయినా. అట్లా ఇంకింత లోతుల పడ్డా. బైరాన్ వచ్చిన. బైరాన్లో 5 సంవత్సరాలు కష్టపడ్డా. అప్పులన్నీ కొద్దిగా దగ్గర పడింది. మళ్ళీ అక్కడ నాకు బీమార్ అయి ఇంటికి పోయినా. ఇంటికి పోయి వచ్చి ఈడికి వచ్చినాకట చూడు, ఎండలు కొడుతుంటే, గాలి పెడుతుంటే, దుమ్ము పడుతుంటే, అండుకున్న అన్నంలో దుమ్ము పడుతుంటే అప్పుడు నాకు యాదికి వచ్చింది మా బాపన్న ముచ్చట. గప్పుడు గాలి పెడితే కళ్ళల్లో దుమ్ము పడితే, ఉసుక పడితే కళ్ళు మంటలు లేచినప్పుడు అప్పుడు నాకు యాదికి వచ్చిండు మా బాపు. అబ్బా, మా బాపు చెప్పింది నిజమేరా. చదువుకోమంటేనేమో బజారు పట్టుకొని తిరిగినా. మా చెప్పిన బాపు నిజమైంది మా బాపు మాట అనుకున్నా. ఎందుకంటే ఎన్ని రాజ్యాలు తిరిగేది ఉందో కొడుక, బుచ్చగాడి పోయేడుందో, కోట్ల అతిపతి పోయేడుందో నాకేం తెలుసురా. నీ రాత రాసిన బ్రహ్మదేవుడికి గుర్తు, అది నువ్వు చేసే పని బట్టి గుర్తున్నాడు. కానీ నీ రాత ఎన్నటికీ మారది, నీ బతుకు మారది. నువ్వు ఎలా బతుకున్నావు, ఎన్ని విద్యలు పడ్డా, కోటి విద్యలు పడ్డా కూటికొరకన్నట్టు, కోటి విద్యలు పడ్డా కోటేశ్వరుడు కాలేవు. ఆశ పెట్టుకున్నోడు అది సంపాదించుట్లా ఎంతో జరగనో గట్ల జరుగుతుంది. ఎనుకున్నోళ్ళు మత్తుగంటారు, ఎగతాళి చేస్తారు. బుగులు పటకు. నెత్తి మీద వజన్ ఉన్నదంటే నీకు నువ్వే దించుకోవాలా, ఒకరొచ్చి దించేది కాదు. నెత్తి మీద వజన్ ఉన్నదంటే నీకు దించుకున్నోడివైతేనే అప్పుడు నువ్వు కలుగుతావు. పని బుగులు పట్టాల, నువ్వు బుగులు పట్టకూడదు కొడుక. ఎప్పటికే కానీ ఆ పనిని చేసే పని అబ్బా కష్టము అని కడకు జరిగినవనుకో ఎప్పటికీ కష్టాల పాలే. అదే కష్టాన్ని ఎదిరించి నువ్వు పోరాడినవనుకో అప్పుడు నువ్వు ఏమన్నా పైకెత్తవని నీకు వెళ్తుంది అని అప్పుడు మా బాప అనేవాడు. అప్పుడు గుర్తుకొచ్చి అందుకోసమే కష్టము, నష్టము, దుమ్ము, ధూళి, గాలి ఎన్ని పెట్టినా ఏగిచ్చి కష్టపడుతున్న 10 సంవత్సరాల కోలి. అందుకోసమే నా కష్టం ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు అవుతాయి. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అప్పులు తీరుతాయిరా. నేను ఒక ఇల్లు కట్టుకోవాలా అని ఆశ ఉండే. ఆ ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఈ 3 రాజ్యాలు తిరిగిన, ముక్కు తిప్పల పడ్డా, ఇంకా ఇంటికి ఇత్తు లేదు, కంటికి నిద్ర లేదన్నట్టు. ఇప్పటికీ ఇంటికి ఇత్తు లేకుండా, కంటికి నిద్ర లేకుండా ఆడపిల్లలు ఊడితే అలా పెళ్ళి చేస్తే ఇంకా అప్పులే అవుతున్నాయి కానీ కుప్పలు మాత్రం తీరతలేవు. ఎందుకంటే
కలుపు దేశం పోయిండు ఈడికేందని కలుపు దేశం పోయి బయట దేశం పోయిండు ఆడు బంగారు పల్లెములు అన్నం తింటుండు అనుకుంటారు, కానీ ఆని మనసుకు ఆడికే తెలుసు. నమస్తే అన్నలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి, లింగయ్య ఉన్నాజ్బేట్ అని కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయరి అన్నలు. నమస్తే. గంట కొట్టుర్రి, గంట మాత్రం మరొకరే మంచి మంచి కామెంట్లు పెట్టుర్రి. నమస్తే అన్నలు.